హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు SwathiAnilTechVlogs. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన Realme C31 మొబైల్ని ఈరోజు మీకు ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు 10,000 లోపు అయితే తీసుకొని వస్తున్నారు. బేస్ వేరియంట్ 3GB 32GB వచ్చేసి 8,999 అండ్ అలాగే టాప్ మోడల్ 4GB 64GB వచ్చేసి 9,999 ప్రైస్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ అలాగే 2 కలర్ వేరియంట్స్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మనకి డార్క్ గ్రీన్ అండ్ లైట్ సిల్వర్, ఈ 2 కలర్ వేరియంట్స్ అయితే ఈ మొబైల్ అనేది వస్తుంది. గాయస్, ఈ మొబైల్ డిజైన్ చూసినట్లయితే ఈ 9,000 ప్రైస్లో ఈ మొబైల్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మొబైల్ డిజైన్ మీకు ఎలా అనిపిస్తున్నది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే డిస్ప్లే చూసినట్లయితే 6.5 ఇంచెస్ హెచ్డి IPS LCD స్క్రీన్, అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి స్క్రీన్ కూడా మనకి వాటర్ డ్రాప్ స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T612 ఆక్టా కోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకు హెవీ గేమ్స్కి అయితే పనికిరాదు అండ్ నార్మల్ యూస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ కెమెరా కూడా మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూస్ చేసి టోటల్గా వీడియో వచ్చేసి 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ పవర్, 10 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. గాయస్, టోటల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్లయితే ఆల్రెడీ లాంచ్ చేసిన Realme C21Y స్పెసిఫికేషన్స్కి సిమిలర్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ C31లో మనకి డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ అలాగే ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. అలాగే ఈ మొబైల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, Realme C31 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా అయితే రాసి ఉంది. అండ్ అలాగే మనకి బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న హైలైటింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ అయితే చేశారు, చూస్తున్నారు కదా. అండ్ అలాగే నేను అన్బాక్స్ చేస్తున్న వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్, అలాగే 64GB ఇంటర్నల్ మెమొరీ. ఈ వేరియంట్ని అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సీల్ని అయితే బ్రేక్ చేస్తున్నాను. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ కాటన్ బాక్స్లో మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే యూజర్ మాన్యువల్స్ కూడా మనకి లోపల అవైలబుల్గా అయితే ఉన్నాయి. క్లియర్ కేస్ అయితే ఇవాళ నెక్స్ట్ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మొబైల్ని పక్కన పెడదాం. అండ్ బాక్స్ లోపల వచ్చేసి 10 watt ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి, అడాప్టర్. అండ్ అలాగే USB కేబుల్, మనకి USB కేబుల్తో అయితే మనకి రావటం అయితే జరిగింది. అండ్ అలాగే ఒకసారి ఇంకా మొబైల్ని అయితే చూద్దాం. బాక్స్లో కంటెంట్స్ అయితే వీటి వరకు అయితే ఉన్నాయి. గైస్, మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ 9,000 బడ్జెట్లో మనకి ఒక ఐఫోన్ని మురిపిస్తుంది మొబైల్ అయితే. డిజైన్ పరంగా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తున్నది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ ఇచ్చారు. మనకి పవర్ బటనే ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ అయితే చేస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ కూడా మనకి రెడ్మీ వాళ్ళు ఇచ్చినట్టు హైలైటింగ్ ఫీచర్స్ అన్నీ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ పైన అయితే రాసిచ్చారు. అందుకే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్స్, అలాగే సిమ్ ఇజెక్టర్, సిమ్ ట్రే కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వటం జరిగింది. ఒకసారి సిమ్ ట్రే అయితే ఓపెన్ చేద్దాం. మనకి డ్యూయల్ సిమ్ స్లాట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే USB మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మనకి 1 TB వరకు మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే బాటంలో ఇయర్ ఫోన్ జాక్, అలాగే ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే ఇంకా పైన ఉన్న మన స్క్రీన్ గార్డ్ని అయితే నేను తీసేసి మొబైల్ని బూట్ అయితే చేస్తున్నాను. మీకు ఇంకా హోమ్ స్క్రీన్లో అయితే సెట్టింగ్స్ అన్నీ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను.
గాయస్, రియల్మీ C31 బడ్జెట్లో 4G మొబైల్ కొత్తగా లాంచ్ చేసిన ఈ C31 మొబైల్ మీకు ఎలా అనిపిస్తున్నదో కింద కామెంట్ చేయండి. మనం హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. మనకి టచ్ కూడా చాలా బాగుంది, స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది. అండ్ అలాగే ప్రీ అప్రూవ్డ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయి. మనం ఒకసారి అన్ఇన్స్టాల్ అవుతున్నాయో చెక్ చేద్దాం. గాయ్స్, అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది, ఇబ్బంది లేదు. మీకు అనవసరం అయితే మీకు యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ అలాగే అబౌట్లో చూసినట్లయితే మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతుంది. అలాగే రియల్మీ UI ఆర్ ఎడిషన్ మీద అయితే రన్ అవుతుంది. గాయ్స్, టోటల్గా ఈ మొబైల్ మనకి ఆ 9000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ యూస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు డిజైన్ పరంగా అయితే ముందుగా చాలా అంటే చాలా నచ్చింది. మనకి అండర్ 10K 10,000 లోపు అసలు ఈ బడ్జెట్లో ఒక మంచి మోడల్ని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. మోడల్ పరంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కింద కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని నచ్చితే కింద రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మీకు అన్బాక్సింగ్ అయితే నేను అందిస్తాను. థ్యాంక్ యూ.